ప్రజాస్వామ్యాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాం. ఎక్కడ ప్రక్కదోవకి వెళ్ళొద్దు, ఎవరి మీద మన వ్యతిరేకత లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలను కించపరిచినటువంటి ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇవేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈరోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యమం కూడా రాబోతా ఉంది. గమనించమని ఆలోచిస్తూ తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం చిక్కుపడేలా యావత్ దేశ ప్రజానికం మహిళలు, ముఖ్యంగా మహిళలకు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేసరతగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళనే కాదు, దేశ ప్రజానికాన్ని, దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలియజేసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుకతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం. మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బను మీకు చూపిస్తామని తెలియజేస్తూ పోలీసు వారిని కూడా, అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము శాంతియుతంగా
ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంటి? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.